తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కె రామ్లాల్ గారు, ఇన్స్పెక్టర్ మక్తల్, నారాయణపేట డిస్ట్రిక్ట్. మక్తల్లో ఇటీవల కాలంలో రాత్రి పగలు ఒక దొంగతనం చేస్తున్నాడు ఒకడు. ఆయనకి ముసుగు దొంగ అని పేరుంది. పోలీసులకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ఆ ముసుగు దొంగని రామ్లాల్ గారి టీం పట్టుకున్నారు. అసలు వాళ్ళు ఎలా దొరికారు, ఆ తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి, తర్వాత మక్తల్ అనగానే పక్కన కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్ ఇష్యూస్ ఎలాగున్నాయనే విషయాన్ని రామ్లాల్ గారు తీసుకున్నారు. సార్ నమస్తే అండి. మక్తల్ కర్ణాటక బార్డర్. కర్ణాటకలో ఏ నేరం చేయకుండా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రావడం, నేరం చేయడం, మళ్ళీ తిరిగి కర్ణాటక పోతుంటారు. అంటే అక్కడ మాత్రం గుడ్ బాయ్స్గా గుడ్ ఉంటారు, ఇక్కడికి వచ్చాక దొంగతనాలు చేస్తుంటారు. అటువంటి బార్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు ట్యాకిల్ చేస్తుంటారు? ఫస్ట్లో మీరు చెప్పినట్టుగా ఈ ముసుగు దొంగ ఎలా దొరికాడు, ముసుగు దొంగ అని పేరు ఎలా వచ్చింది, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు కె రామ్లాల్ గారు యూనిఫామ్ వేసుకోవడం వెనక బై ఛాన్సా బై చాయిసా? కంపల్సరీ బై చాయిసే సార్. బై చాయిస్. ఎందుకో? ఇన్స్పిరేషన్ సార్, మా తల్లిదండ్రుల ఇన్స్పిరేషన్. అసలు మీ నాన్నగారు మా అమ్మగారు ఎందుకు మీరు యూనిఫామ్ ఇస్తున్నారు? కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అంటే వ్యవసాయ కుటుంబం సార్. అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి పూణేలో పనిచేసేవాళ్ళు సార్. మేము ఎవ్రీ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఇక్కడ చదువుకుంటూ అక్కడ వెళ్ళేసి కూడా పనిచేసేవాళ్ళం. వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు మాలాగా కష్టపడొద్దు నాన్న, అంటే వలస కార్మికులు, మీరు మాలాగా కష్టపడొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మాలాగా కావద్దు అని చెప్పేసి వాళ్ళు ఇన్స్పైర్ చేశారు. అక్కడి నుంచి మా అన్నయ్య, బాబాయ్, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా టీచర్ సార్, గురు శ్రీను సార్ అని చెప్పేసి ఉండే సార్. జడ్పిహెచ్ఎస్ స్కూల్లో శ్రీను సార్ అని చెప్పేసి ఉండే సార్, ఫిజికల్ సైన్స్. ఆ సార్ మాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు ఈ విధంగా పని కాకుండా మనం కూడా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకున్నాం. 10th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నారు? 10th క్లాస్ వరకు మొత్తం మా గ్రామ పంచాయతీ జమాల్పూర్ సార్. జమాల్పూర్ నుంచి 3rd క్లాస్, దాని తర్వాత 4th, 5th, 6th నుంచి 9th వరకు జడ్పిహెచ్ఎస్ కోయిల్కొండ సార్. తర్వాత మహబూబ్ నగర్ వెళ్ళాం సార్. మహబూబ్ నగర్లో షాబజార్ హై స్కూల్ అని చెప్పేసి ఉంటుంది సార్. షాబజార్ హై స్కూల్ కోర్టు పక్కన ఉండే సార్, ఇంతకుముందు శాసబుట్టకు చేంజ్ అయింది సార్, అక్కడ చదువుకున్నాను సార్. దాని తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ బాయ్స్ కాలేజ్ సార్. తర్వాత డిగ్రీ ఎంబీఎస్ సార్, మ్యాథమెటిక్స్ సార్. దాని తర్వాత ఎంసీఏ హైదరాబాద్ వెళ్ళాం సార్. హైదరాబాద్లో ఈ ఐసెట్ కోచింగ్ తీసుకునే టైంలో అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఈ ఉద్యోగానికి మొత్తం ప్రిపేర్ అవుతూ ఉంటే ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనకు ఒక గోల్లో పెట్టుకున్నాం. ఆ గోల్లో భాగంగా ఇంకా కొంచెం ఫ్రెండ్స్ కూడా తోడయ్యారు. అట్లా కంబైన్డ్ స్టడీ చదివి ఈ విధంగా 2009లో ఈ ఉద్యోగం సాధించడం జరిగింది సార్. 10th క్లాస్ వరకు చదువుకొని ఇంటర్మీడియట్ కానీ ఎప్పుడైనా అమ్మా నాన్న పనిచేస్తున్న ప్లేస్కి చూసేవారా? తప్పకుండా సార్, అమ్మా నాన్నలతో పాటే కలిసి పని చేస్తాం సార్. మీరు పని చేస్తారా? పని చేస్తాం సార్. ఏం చేసేవారు అమ్మా నాన్న అక్కడ? మేస్త్రి పని చేసేవాళ్ళు సార్. మేము కూడా అదే విధంగా మేస్త్రి పని చేసుకుంటున్నాం. అందుకే వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ కష్టం మేము పడవద్దురా నాన్న, నా కష్టం మీరు పడవద్దని చెప్పేసి ఆ ఇన్స్పిరేషన్ ఏమేం సార్ మాకు. ఆ విధంగా చూసేసి మళ్ళీ ఆ పని మనం చేయొద్దని చెప్పేసి. గుడ్, మంచి, చాలా గ్రేట్ ఇది. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ట్రైనింగ్ అవ్వగానే సార్ హైదరాబాద్ సిటీ చేశాను సార్. మొత్తం ఇక్కడ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ అని నా ప్రొబేషనరీ 2 years సార్. ఇప్పుడు ప్రజెంట్ జియా కూడా అటు. దాని తర్వాత నారాయణ కూడా సార్ 1.5 year అక్కడ చేశాను. తర్వాత గోల్కొండ సార్ 3.5 years గోల్కొండ. తర్వాత తుకారాం గేట్ సార్, నార్త్ జోన్, సుమతి మేడం గారి దగ్గర. అక్కడ నుంచి ప్రమోషన్ తీసుకున్న తర్వాత నేను ఇన్స్పెక్టర్ ప్రమోషన్ తీసుకొని నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వచ్చాను. ఓకే, ఇన్స్పెక్టర్ కాకముందు ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో నేను ఫస్ట్ కుల్సుంపురాలో మీకు అంటే ఒక భాష ఒకటే ప్రాబ్లం వచ్చిందా, ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఫస్ట్ పోస్టింగ్లో? భాష ఎప్పుడు ప్రాబ్లం రాలేదు సార్. రాలేదా? ఆల్రెడీ వచ్చు సార్ భాష, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అని. పూణే తిరిగారు కదా? ఓకే, అన్నీ వచ్చు సార్. భాష ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఏముందండి మీకు ఛాలెంజ్ ఏమొచ్చింది అప్పుడు? అంటే సార్ ఇప్పుడు ఆ ఫస్ట్ లొకాలిటీ అంటే కొంచెం అది కమ్యూనల్లీ సెన్సిటివ్ పాయింట్లో ఉంటుంది సార్. ఏది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు రెస్పాండ్ అవుతే అక్కడ ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయొచ్చు సార్. ఇంకోటి హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంటుంది సార్ అంటే ఆఫీసర్స్ అందరూ చాలా దగ్గరలోనే ఉంటారు. ఏ సమస్య జరిగినా వితిన్ మినిట్స్లోనే అక్కడ చేరుకుంటాం సార్. అట్లాంటి సమస్యలు అయితే మనకు ఇలా రాలేదు సార్. ఇంకో 2012లో ఒకటి జరిగింది సార్.
ఇక్కడ కుల్సింపుర. కుల్సింపుర కమ్యూనల్ అయింది సార్. అప్పుడు నేనున్నాను సార్ స్పాట్. అది మరీ మేజర్గా డ్యామేజ్ కాకుండా. అప్పుడు సిపి ఎవరు? స్టీఫెన్ రవీంద్ర సార్, డీసీపీ సార్. వెస్ట్ జోన్. ఎస్ సార్, వెస్ట్ జోన్. ఆ విధంగా ఇప్పటికీ 14-15 కేసెస్ దాంట్లో ఎవిడెన్స్. కుల్సింపుర తర్వాత ఎక్కడికి వచ్చారు? నారాయణగూడ సార్. నారాయణగూడ ఏం ఛాలెంజ్ ఉందా? ఏం నేర్చుకున్నారు అక్కడ? నారాయణగూడ కొంచెం భీమిరెడ్డి ఇన్స్పెక్టర్. భీమిరెడ్డి సార్. భీమిరెడ్డి సార్. అది ఓకే సార్. అంటే పాష్ ఏరియా. ఎక్కువ మేజర్గా చీటింగ్ కేసెస్, ఆ చీటింగ్ కేసులు ఎక్కువ అవుతూ ఉండే సార్. కొంచెం అప్పుడు మనకు తెలంగాణ అజిటేషన్ కూడా ఉండే సార్. ఆ తెలంగాణ అజిటేషన్ టైంలో కూడా చేయడం జరిగింది సార్. అప్పుడు నారాయణగూడ తర్వాత గోల్కొండ సార్. అక్కడే ఫుల్ మళ్ళీ ఫుల్ కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా సార్. అక్కడ 3.5 years చేయడం జరిగింది. అవునా? అంటే ఎఫెక్టివ్గా చేశాం సార్. ఎప్పుడు కూడా దేనికి వెనకాడకుండా లాండ్ ఆర్డర్ చాలా ఎఫెక్టివ్. గోల్కొండలో ఎక్కువగా గుడంబా కేసులు ఉంటాయి. గోల్కొండలో గుడంబా కానీ లేదంటే గంజాయి, నాటుసారా ఇవన్నీ. అది ఇప్పుడు కుల్సింపురం పక్కన మంగళాటన్ ఉంటుంది అక్కడ సార్. మన గుడంబా అక్కడ ఏం లేదు సార్. చిన్న చిన్న పెట్టి అఫెన్సెస్, చాలా చిన్న చిన్న రీజన్స్ కే వాళ్ళు కొట్టుకుంటారు. మర్డర్ స్థాయికి వెళ్తాయి సార్. చిన్న చిన్న స్థాయికి ఇలా చూస్తే ఏమ్రా గురాయించి చూస్తున్నాం అని చెప్పేసి అక్కడ కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి. లాండ్ ఆర్డర్ అక్కడ ఛాలెంజింగ్ సార్. గోల్కొండలో లాండ్ ఆర్డర్ ఇస్ వెరీ ఛాలెంజింగ్. టఫ్ జాబ్ సార్. అక్కడ గోల్కొండ తర్వాత తుకారాం గేట్ సార్. తుకారాం నార్త్ జోన్ సార్. అక్కడ మళ్ళీ ఫుల్ స్లమ్ సార్. పూర్తిగా మళ్ళీ ఆపోజిట్ డెడ్ అడ్డగుట్ట అని చెప్పేసి. అవును, ఏషియాలో సెకండ్ స్లమ్, లార్జెస్ట్ స్లమ్. అడ్డగుట్టలో వల్ల కిట్టు అని ఒక ఆయన ఉండేవాడు. మేము ఉన్నప్పుడు సార్ పీడీ యాక్ట్ వేసాం సార్. మేము ఉన్నప్పుడు పీడీ యాక్ట్ వేసినాం సార్. చాలా టఫ్గా అట్లేం లేదు సార్. లాండ్ ఆర్డర్ పరంగా ఎవరిని అంత ఈజీగా వదిలేదు. ఆ గొల్ల కుట్టు ఆగడాలు ఎలాగుంటాయండి సార్? ఇప్పుడు మొత్తం అంటే లైక్ అప్పుడు రియల్ ఎస్టేట్ వాటికి రియల్ ఎస్టేట్ భూమి ఎక్కువ ఉండడం, వాటికి వేరే వాళ్ళకు డబుల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆ స్పాట్కి వెళ్ళడం కానీ అట్లాంటివి చేసేవాళ్ళు. అప్పుడు కేసులు రిజిస్టర్ అయ్యి వారి మీద పీడీ యాక్ట్ కూడా వేయడం జరిగింది సార్. కానీ పోలీస్ స్టేషన్లోకి వచ్చి గొడవ చేసే రోజులు కూడా ఉన్నాయి కదా గొల్ల కిట్టు? మేమున్నప్పుడు అట్లాంటివి జరగలేదు సార్. ఎంటర్టైన్ చేసేది కాదు సార్. మేమున్నప్పుడు వాళ్ళని ఎంటర్టైన్ చేసేది కాదు. అప్పుడు మేడం సార్, సుమతి మేడం ఉండే సార్, కల్మేశ్వర్ సార్ ఉండే సార్. జీరో టాలరెన్స్ సార్. రౌడీ షీటర్లు మామూలుగా ఉండే అట్లా ఉండే సార్. ట్రీట్మెంట్ మామూలుగా ఉండే సార్. ఎవరి 2-3 సార్లు స్టేషన్ దగ్గర అలా చేసే సంఘటనలు ఉన్నాయి కదండి సార్? నేను ఉన్నప్పుడు జరగలేదు సార్. మీరు ఉన్నప్పుడు జరగలేదు? ఎక్కువ అడ్డగుట్ట ఒకటి, తర్వాత వెస్ట్ మారేడుపల్లి 2 పోలీసుల మీద అటాక్ చేసేవాడు కదా? లేదు సార్, మేము ఉన్నప్పుడు లేదు సార్. ఎప్పుడు అట్లా జరగలేదు సార్. రాత్రి 11 దాటాక ఆయన రోడ్డు మీద తిరగడం, ఆ అరాచకాలు చాలా ఉండేవి. మీకు ఎప్పుడైనా నిద్రపడ్డా? అప్పుడు మేము ఇమీడియట్లీ మనం షాప్స్ మొత్తం 10:30, 11కు క్లోజ్ అయిన తర్వాత సార్ ఫస్ట్ వీటిలో ఈ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ను ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని కంపల్సరీగా వెళ్ళి చెక్ చేసేది. వాడు ఇంట్లో ఉన్నాడా లేదు, పోతే ఎక్కడ వెళ్ళారు, ఈ మొత్తం చెక్ చేసేసారు. కానీ అడ్డగూడ పోలీసు డౌన్ దిగిన తర్వాత రైల్వే గేట్ వస్తుంది అటు మల్కాజ్గిరి వెళ్ళే రోడ్లో, అక్కడ వాడి అరాచకాలు ఎక్కువ ఉండేవి సార్. ఇప్పుడు మేము ఉన్నప్పుడు వానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్కోప్ ఇవ్వలేదు సార్. ఎవరు ఇన్స్పెక్టర్ ఎవరు ఉన్నప్పుడు? అశోక్ సార్ ఉండే సార్. స్కోప్ ఇవ్వలేదు. కరుణాకర్ రెడ్డి సార్ ఉండే. వెరీ టఫ్. ఓకే. అడ్డగూడ తర్వాత ఎక్కడికి వచ్చారు? తుకారం గేట్ తర్వాత సార్ నేను ప్రమోషన్ తీసుకున్నాను సార్. ప్రమోషన్ తీసుకున్న తర్వాత అంటే 3 పోలీసులు పనిచేస్తారు మీరు? 4. కుల్సింపుర, నారాయణగూడ, గోల్కొండ అండ్ తుకారం గేట్. ప్రమోషన్ వచ్చాక ఎక్కడికి వచ్చారు? ప్రమోషన్ తర్వాత నేను నాగర్ కర్నూలుకి వచ్చాను సార్. 1.5 year చేశాను సార్ అక్కడ నాగర్ కర్నూలు. సాయి శేఖర్ సార్ ఉండే సార్. సాయి శేఖర్ సార్ ఉండే సార్. మీరు అర్బన్ ఏరియాలో మెట్రోపాలిటన్ చేసి ఒకసారి రూరల్కి వచ్చారు కదా, ఇక్కడ ఆ ప్రాబ్లం ఏమైనా ఎదుర్కొన్నారా? ఎస్ సార్, ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది సార్. ఫస్ట్ లో కొంచెం ఉంటుంది. ఆ పబ్లిక్, ఈ లోకల్ రూరల్ పబ్లిక్ కొంచెం తేడా ఉంటుంది. బట్ ఇనిషియల్గా నేను ఇక్కడ డైరెక్ట్ లాండ్ ఆర్డర్ పోస్టింగ్ కాకుండా సిసిఎస్లో ఉన్నాను సార్. సిసిఎస్లో 1 year చూసాను సార్. దాని తర్వాత నేను కోస్గికి వచ్చాను సార్. కోస్గి సార్, కోస్గి సర్కిల్ చేశాను సార్. అక్కడ ఏముంటాయండి? ఎన్ని పోలీసులు మీకు? కోస్గిలో 2 పోలీస్ స్టేషన్ సార్. కోస్గి అండ్ మద్దూర్ సార్. కోస్గి అండ్ మద్దూర్ పోలీస్ స్టేషన్. ఓకే. ప్రెసెంట్ కోడంగల్ కాన్స్టిట్యున్సీ సార్. ఎంతకాలం పనిచేస్తారు కోస్గిలో? 1 year చేశాను సార్ అక్కడ. అక్కడే ఉందండి మీకు? అక్కడ
కొంచెం టఫ్ జాబ్ సార్. కోజ్గి అంటే టఫ్ జాబ్. కొంచెం ఎలా టఫ్ జాబ్ అంటే సార్ ఇప్పుడు మ్యాక్సిమం మనకు అంటే పొలిటికల్ ప్రెజరా లేదంటే క్రైమ్ రూట్ లోనా? క్రైమ్ పరంగా కొంచెం ఉంటుంది సార్. బాగా హైవేస్ ఉంటుంది. హైవే కొంచెం యాక్సిడెంట్ కేసెస్ అవి రోడ్ మీద యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ బాడీని తెచ్చి రోడ్ల మీద పెట్టడం కానీ అట్లాంటివి ఇట్లా ఈ కేసెస్ కొంచెం థెఫ్ట్ కేసులు కూడా బాగానే ఉంటున్నాయి అక్కడ. కానీ అక్కడ కూడా కర్ణాటక అంటే బార్డర్ నుంచి ఇష్యూస్ కొని ఉంటాయి కదా, అక్కడ నుంచి రావడం ఇక్కడ నేరం చేయడం అటు వెళ్ళిపోవడం చేస్తుంటారు. మనకు కోస్గిలో ఆ ప్రాబ్లం లేదు సార్. కోస్గిలో లేదు సార్. పక్కన బొమ్రాస్పేట అని చెప్పేసి ఆ, వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. ఇక్కడ మనకు మళ్ళీ దామర్గిద్ద అని చెప్పేసి మధ్యలో కలుస్తుంది అవును. సార్. సో అక్కడ మనకు బార్డర్ స్టేట్ బార్డర్ ఉండదు సార్. కోస్గి అండ్ మద్దూర్కి స్టేట్ బార్డర్ ఉండదు సార్. స్టేట్ బార్డర్ కాకపోయినా ఇంట్రెస్టెడ్ వస్తుంటాయి కదా కొన్ని ఇష్యూస్. ఎస్ సార్. అక్కడ ఆ ప్రాబ్లం ఏం లేదు సార్. అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు అక్కడ. కోస్గిలో ఒకప్పుడు బాణామతి చేతపడేలు ఉండేవి, ఉన్నాయా ఇప్పటికి? ఈ మధ్య కొంచెం కొంతవరకు అప్పుడు ఉండేది సార్. ఈ మధ్య కొంచెం ఇప్పటివరకు అయితే రిపోర్ట్ కాలేదు. మద్దూరులో కొంచెం ఒక ఇన్సిడెంట్ ఒకటి అయింది సార్. మద్దూరులో ఒక బాబా మొత్తం లోపల అదే ప్రాంతంలో చేసుకున్నాడు అని చెప్పి. చైల్డ్ మ్యారేజెస్ కూడా ఉంటాయి. ఎస్ సార్. ఆబ్వియస్లీ చైల్డ్ మ్యారేజ్ ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి సార్. ఇక్కడ నేను చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ చూస్తున్నాను సార్. అంటే కోస్గి తర్వాత ఎక్కడికి వచ్చారు? కోస్గి తర్వాత నేను మరికల్ సార్. మర్కెల్కి ఏముందండి? మరికల్ కోస్గిలో మీ అచీవ్మెంట్ ఏం కనబడలేదా? కోస్గిలో అచీవ్మెంట్స్ అంటే సార్ ఇప్పుడు ఈ చాతబడి చేయడాలు ఇట్లాంటివి ఉండే సార్. అప్పుడు మనం ఉన్నప్పుడు ఒక కేసు వస్తే మేము గట్టిగా దాన్ని సార్ ఇవి వచ్చిన తర్వాత ఇవన్నీ మూఢనమ్మకాలు సార్. ఇవి వచ్చిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా టాక్టిక్ చేస్తున్నాము, వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నాము అని చెప్పేసి వాళ్ళకు మెయిన్ అవేర్నెస్ కావాలి సార్. వీటికి ఈ అవేర్నెస్ ద్వారానే కొంచెం తగ్గింది సార్. ఇప్పుడు లేదు సార్. అది కోస్గి నుంచి మర్కెల్ వచ్చారు. మరికల్ సార్. మర్కెల్ సర్కిల్ అది? మరికల్ సర్కిల్ సార్. ఓ ఎన్ని వస్తాయండి పోలీస్? మరికల్ సర్కిల్లో 3 పోలీస్ స్టేషన్ సార్. ఇది మర్కెల్, మరికల్, నర్వా అండ్ ధన్వాడ సార్. యా అంటే మరికల్ పోలీస్ స్టేషన్ ఇస్ పీస్ఫుల్ పోలీస్ స్టేషన్ సార్. ఏముండండి అక్కడ మార్క్? ఇక్కడ చెప్పుకోదగ్గ ఇక్కడ ఉంటుంది సార్. నేను మర్కెల్ ఇన్వెస్టిగేషన్ సార్. ఇన్వెస్టిగేషన్లో సార్ నేను 3 కేసెస్లో నేను లైఫ్ కన్విక్షన్స్ తీసుకోగలిగాను. ఓ సూపర్. ఒకటి మర్డర్ కేసు సార్. మర్డర్ కేసు అంటే భార్య లవరు ఇద్దరు కలిపి భర్తను చంపేశారు సార్. అవునా? చంపేశారు. చంపేసిన తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా వాళ్ళని మొత్తం పాడ మీద పెట్టేసి తీసుకొని పోతా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, డయల్ 100 కాల్. ఎస్ఐ వెళ్ళారు. సార్ కొంచెం ఏదో డౌట్ సస్పీషియస్గా ఉంది సార్ అని చెప్పేసి చెప్పారు. అశోక్ బాబు అని చెప్పేసి ప్రజెంట్ ఇక్కడ మాగనూరులో ఉన్నాడు. కొంచెం డౌట్ వస్తుంది సార్ అని చెప్పేసి చెప్తే ఇమీడియట్లీ నేను వెళ్ళాను. వెళ్ళి చూస్తే బయట నార్మల్గా ఉంది, మొత్తం బాడీ మొత్తం నార్మల్గా ఉంది. నార్మల్ వెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఈ భాగంలో కొంచెం ఇలా ప్రెస్ అయినట్టు ఇలా ఉంది. ఒక్కటే మార్క్. ఆ ప్రెస్ అయిన మార్క్ చూసేసుకొని ఇమీడియట్లీ మేము మహబూబ్నగర్ మార్చరీకి షిఫ్ట్ చేసాం. ఆవిడ ఏం చెప్తుంది అప్పుడు? ఎలా చనిపోయాడని చెప్తుంది? ఆమె ఏమని చెప్తుందంటే సార్ రాత్రి మేము తిన్నాము, తాగాము, ఫ్రెండ్ కూడా వచ్చారు, తాగాము, తిన్నాము, పడుకున్నాడు సార్. అతను పడుకున్నారు. నేను మార్నింగ్ 4:30కి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడు సార్, తెలియదు అని చెప్పేసి ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళేసి పక్క వాళ్ళకు వెళ్ళి చెప్పింది అన్నమాట. అందరూ జెన్యున్గా నిజమే అని చెప్పేసి అనుకుని ఇంకా ఆమెలో చనిపోయాడు కదా అని చెప్పేసి, ఎందుకంటే వేరే ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏం లేవు అందుకని చెప్పేసి వెళ్ళిపోయారు. అందరూ చూసుకున్నారు, అంతా రెడీ చేసుకొని తీసుకొని పోతూ ఉంటాయి సార్. అక్కడ పోస్ట్ మార్టం షిఫ్ట్ చేసిన తర్వాత సార్ నేను డాక్టర్ గారు ముందే చెప్పాను, మేడం ఇది కొంచెం మాకు బాగా సస్పీషియస్ ఉంది, కొంచెం కంపల్సరీగా మాకు వీడియోగ్రఫీ పెట్టుకుంటాం పోస్ట్ మార్టంకి అని చెప్పి చెప్పాం. అయ్యా సో ఓకే అన్నారు, పర్మిట్ చేశారు. దాని తర్వాత ఆ వీడియోగ్రఫీ చేసిన తర్వాత యాక్చువల్గా మొత్తం పోస్ట్ మార్టం చేస్తుంటే ఆ లంగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ రిప్స్ రప్చర్ అయ్యి మొత్తం పైన అంటుకున్నాయి. అండ్ వానికి స్మాతరింగ్ చేసి చంపారు అన్నట్టు. ఆ దాంట్లో మొత్తం ఆ టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత లైఫ్ కన్విక్షన్ వచ్చింది దాంట్లో. ఎందుకు ఎలా చంపారట, ఎందుకు చంపారట అంటే ఇప్పుడు ఈ భర్తతో ఈమెకు సరిగ్గా టర్మ్స్ సరిగా లేకపోవడం, ఇతన్ని తొలగించేస్తే నేను లవర్తో మంచిగా ఉండొచ్చు. పిల్లలు ఉన్నారు అప్పటికి? పిల్లలు ఒక పాప ఒక బాబు. ఆ పాప చూసింది ఈ విధంగా జరిగిందని చెప్పేసి మార్నింగ్ అంటే ఎవిడెన్స్ ఇచ్చింది పాప చెప్పింది. ఎవిడెన్స్ ఇచ్చింది. ఆ పాప ఎవిడెన్సే మెయిన్ కీలకం దీంట్లో. అంటే ఇక్కడ మార్క్ ఎలా వచ్చింది? ఈ విధంగా నొక్కారు సార్. ఈ విధంగా నొక్కి మన పిల్లో వేసారు ముక్కు మీద. పిల్లో వేసి
ఈ ఛాతి పైన కూర్చున్నారు. ఆవిడ ఇంకో మరి పాప అడ్డుకోలేదు? పడుకో అని చెప్పేశారు. పాప చిన్న పాప 5 years పాప అట్లా. దాంట్లో లైఫ్ కన్విక్షన్ సార్. ఆమెను అడిగారండి మీరు, ఈయన చంపావు, నువ్వు జైలుకి వెళ్తావు, ఈయన సుఖం ఏముంటుంది అడిగారా? అంటే వీడు సతాయిస్తుండే సార్, నాకు మంచిగా చూసుకున్నవాడు కాదు అని చెప్పేసి చెప్తా ఉంటా సార్. అంటే ఇద్దరికి కన్విక్షన్ వచ్చింది లైఫ్? ఒకరికి కొంచెం మిస్ అయింది సార్ అతనికి. అంటే ఎవరికి? ఎలా? లవకి మిస్ అయింది. అది మేము ఆల్రెడీ మళ్ళీ ఫైల్ చేసాము. ఎందుకు, ఎలా మిస్ అయింది? అది అంతే డైరెక్ట్ గా ఓన్లీ ఒకటే ఎవిడెన్స్ ఉందని చెప్పేసి చేశారు. కానీ ఈ అమ్మాయి ఎవిడెన్స్ ఉంది కదా కొంచెం లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు మరికెళ్ళ తర్వాత అక్కడే సార్ మళ్ళీ ఇంకో మర్డర్ కేసు కూడా దాంట్లో కూడా కన్విక్షన్ వచ్చేసి. తర్వాత ఒక అమ్మాయిని హరాస్ చేశాడు, హరాస్ చేసి చంపాడని చెప్పేసి దాంట్లో అది 306 306 IPC దాంట్లో కూడా ఒక హెరాస్మెంట్ కేసులో దాంట్లో కూడా 3 కన్విక్షన్ సార్. ఇక్కడ మక్తల్కి వచ్చిన తర్వాత ఒకటి సార్, అల్లుడు మామని చంపాడు ఆస్తి కోసం. ఎస్, మక్తల్ పసుపులా విలేజ్ అక్కడ. ఆ కేసులో వచ్చింది కన్విక్షన్. ఆ కేసులో వాడు యాక్చువల్గా అతన్ని తీసుకొని వచ్చింది, మామ తీసుకొని వచ్చింది అడాప్టెడ్. అంటే ఇల్లరికం తెచ్చుకున్నాడు. ఇల్లరికం తెచ్చుకున్నాడు మామ, ప్రతిదీ వాడు చెప్పింది చేయాలన్నాడు. వీడు విసుగు చెంది ఇట్లయితే కాదని చెప్పేసి పొలానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ కలుపు తీస్తూ ఉంటే పని చేయరా అని చెప్పి చెప్తా ఉంటే ముందు ఎండ ఇరిటేషన్ వచ్చేసి ఆడనే కట్టె తీసుకొని కొట్టేశాడు. అది మనకు కంప్లైంట్ వస్తే. అంటే అందులో కన్విక్షన్ వచ్చిందంటే మీరు ఇలా ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకొచ్చారు? ఇన్వెస్టిగేషన్ సార్ ఇప్పుడు అక్కడ పని చేసేవాళ్ళు సార్, అక్కడ పని చేసే వాళ్ళని ఎగ్జామిన్ చేసాం. వాళ్ళందరినీ 164 స్టేట్మెంట్ రికార్డింగ్ చేయించేసాం. తర్వాత ప్రీవియస్గా ఏ విధంగా వీళ్ళ మధ్య ఎనిమిటీ ఉందని చెప్పేసి లోకల్గా ఎంక్వైరీ చేయడం, వీళ్ళందరినీ 164 చేయించడం. ఈ విధంగా మొత్తం అక్కడ మళ్ళీ మేజిస్ట్రేట్ జడ్జి సార్ దగ్గర ప్రాపర్గా వాళ్ళకు బ్రీఫ్ చేసి పంపించడం, ఈ విధంగా వచ్చింది సార్ దాంట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ముసుగు దొంగ. ఎస్. ఓకే, ఈ ముసుగు దొంగ గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ పర్సనల్ లైఫ్కి వెళ్దాం. అమ్మా నాన్న మీకు నా లాంటి వాళ్ళకి నీ పడిన కష్టాలు పడకూడదని మీకు చెప్పారు, మాట నిలబెట్టుకున్నారు, ఉద్యోగం చేశారు. మీకు యూనిఫామ్లో చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? చాలా హ్యాపీగా ఉంటారు సార్. పాసింగ్ అవుట్ పరేడ్కి వచ్చారు వాళ్ళు? వచ్చారు సార్, చూసారు సార్. మీరు యూనిఫామ్ ఆనందం సార్, అలా ఆనందం అది వర్ణనాతీతం సార్. మనం మాటల్లో చెప్పలేము సార్ ఆనందం ఇప్పటికీ కూడా. వాళ్ళు మీరు జాబ్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత పూణే పంపడం మానేశారా లేదా వాళ్ళు తిరిగి ఇక్కడే ఉన్నారు సార్, ఊర్లోనే ఉన్నారు సార్, ఊర్లోనే ఉంటున్నారు. వెళ్ళడం మానేశారు. సార్. మిమ్మల్ని చూసాక మీ చుట్టుపక్కల తాండాల కానీ మీ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాగే తయారవుదాం, మంచి యూనిఫామ్ అవుదాం అని ఎవరైనా రోల్ మోడల్ తీసుకున్నారా? ఎస్ సార్, ఆబ్వియస్లీ సార్. మా ఊర్లో సార్ ఫస్ట్ జాబ్ హోల్డర్ సార్, మా చింతల తాండా, కోయిల్కొండ మండలం, మహబూబ్నగర్ జిల్లా సార్. ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ సార్ నేను 2009లో. అంటే అప్పటి వరకు ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ లేదు సార్. నా తర్వాత సార్ ఇప్పుడు నియర్లీ అబౌట్ 10 members ఉన్నారు సార్. సూపర్. ఎస్ సార్. ఇన్స్పిరేషన్ అంటే ఎవరైనా ఊర్లో కానీ ఎవరైనా దగ్గర చుట్టాలలో కానీ ఎవరైనా ఇప్పుడు మనం వాళ్ళని చూసే నేర్చుకుంటాం సార్. సమాజంలో ఇప్పుడు ఎవరన్నా ఇన్స్పిరేషన్ అంటే ఆ విధంగా దొరుకుతుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం సార్. మేబీ నాకంటే ముందు ఇంకా జాబర్స్ ఉండితే వాళ్ళని చూసి ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు. మిమ్మల్ని చూసి 10 మంది తయారయ్యారు. ఎస్. పోలీస్ ఉద్యోగాల వేరే జాబ్లా? పోలీస్ ఉద్యోగాలు ఉన్నారు సార్, డాక్టర్స్ ఉన్నారు సార్, MBBS, కొంచెం ప్రొఫెసర్స్ అయిపోయారు. ఒకవేళ అటువంటి కుటుంబాలు ఉండి వాళ్ళకి సహాయం లేకపోతే, వాళ్ళకి ఒక గైడెన్స్ లేకపోతే వాళ్ళు మీరు ఆదరిస్తున్నారు? తప్పకుండా. ఇప్పుడు ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు సార్ విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వీళ్ళంతా పిల్లలు మొత్తం మా ఊర్లో ఆంజనేయ స్వామి కట్ట దగ్గర ఉంటారు. వెళ్ళినప్పుడు కంపల్సరీ అక్కడ వెళ్ళేసి ఆపి వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడేసి వస్తాను సార్. అక్కడ ఇప్పుడు నేను వెళ్తే అన్నయ్య ఏదో చెప్తాడు, ఏదో చెప్పిపోతాడు అనేది బాగుంటుంది సార్. కంపల్సరీగా వాళ్ళకు ఆ విధంగా చెప్పడం వల్లనే సార్ ఇది మొత్తం కొంతవరకు. సార్ ఇప్పుడు మనం చెప్పినంత మాత్రాన అయ్యారనేది కాదు సార్. సరే, ఖచ్చితంగా వాళ్ళలో ఉండాలి సార్. ఇది ఖచ్చితంగా వాళ్ళలో ఉండాలి. దానికి మనం ఇన్స్పిరేషన్ అంటే కొంచెం ఉత్ప్రేరకంగా పనిచేస్తాం తప్ప వాళ్ళ ఎంబడి పెట్టుకొని మనం చేయలేము సార్.
ఖచ్చితంగా ఆ విధంగానే చేస్తారు. అంటే వాళ్ళ ఒక స్పిరిట్ ఉంటే దాన్ని మీరు Yes, చూపిస్తుంటారు. కొంచెం అది సార్. అరే మనం కూడా అన్నలాగా కావాలి, మనం కూడా ఒక ఆఫీసర్ లాగా ఎదగాలి అని చెప్పేసి వాళ్ళలో ఉంటే ఆ డిజైర్ ఉంటే, బర్నింగ్ డిజైర్ అంటూ ఉంటే సార్ ఖచ్చితంగా ఈ ముసుగు దొంగ ఎవరు? ఆ ముసుగు దొంగ పేరు ఎందుకు వచ్చింది? ఆయన ఎలా దొరికాడండి? సార్ గత 1 year నుంచి సతాయిస్తున్నాడు సార్ వాడు. వండేని సతాయిస్తున్నాడా? సతాయిస్తున్నాడు సార్. అంతే సార్. ఇప్పుడు ఎక్కడన్నా దొంగతనం జరిగితే అది బై పోలీస్ యాజ్ అంటే ఖచ్చితంగా అది మనం ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తున్నందుకు వాడు మిస్ అవుతున్నాడా అనేది ఒకటి ఉంటుంది సార్. కరెక్ట్ లాస్ట్ ఇయర్ మే నుంచి స్టార్ట్ చేశారు. 6th May 2025లో స్టార్ట్ చేశారు సార్ వాడు. ఎస్ సార్. జే హనుమాన్ మొబైల్ అని చెప్పేసి మనకు పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది సార్. హనుమాన్ మొబైల్స్లో 4,80,000 కొట్టాడు సార్ వాడు. వాడిని ఎంఓ ఏంటంటే సార్, ఫస్ట్ వాడు ఇక్కడ లోకల్లోడే సార్. వాడు ఏం చేస్తాడు సార్ అంటే ఫస్ట్ చూసుకుంటాడు సార్ ఎక్కడెక్కడ ఏ షాప్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉందని చూసుకుంటాడు. క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ చూసుకున్న తర్వాత ఆ షాప్కు, ఆ పర్టికులర్ షాప్కు ఎంట్రీ ఎగ్జిట్స్, సీసీటీవీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, ఆ హార్డ్ డిస్క్లు ఎక్కడ పెడుతున్నారు, ఇవన్నీ మొత్తం రెక్కీ చేసుకొని పోతాడు సార్ వాడు. చూసుకున్న తర్వాత ఇక నైట్కి వస్తాడు సార్ వాడు. నైట్కి వచ్చేసి ఈ షట్టర్ లిఫ్టింగ్ ఎలా చేస్తాడండి? షట్టర్ లిఫ్టింగ్ కట్ చేస్తాడు సార్ వాడు. ఈ మన గ్రైండర్ ఉంటుంది కదా సార్, ఆ గ్రైండర్తో మనం వెల్డింగ్ చేసే గ్రైండర్, ఆ కట్ చేసే ఆ గ్రైండర్తో పవర్ సప్లై అక్కడ నుంచి దగ్గర నుంచి చూసుకుంటారు సార్. పవర్ సప్లై కంపల్సరీ ఆ లైటింగ్ ఉంటుంది, అక్కడ నుంచి పవర్ సప్లై తీసేసుకొని కట్ చేసుకొని లోపలికి వెళ్తాడు. సింగిల్ అఫెండర్, సోలో అఫెండర్. ఆ విధంగా వాడు అక్కడ దాని తర్వాత మహాలక్ష్మి జ్యువెలర్స్ అని చెప్పేసి అక్కడ సార్ ఎలాన్ హోండా అని చెప్పేసి షోరూమ్ ఉంటుంది సార్. అక్కడ ఒక ఇల్లు, టీచర్ వల్ల ఒక ఇల్లు అక్కడ ఒకటి. ఈ విధంగా ఇప్పుడు స్టార్ హోమ్ కిరాణం అని చెప్పేసి ఒకటి ఉంది సార్ మొత్తంలో. ఇవి అన్నీ వరుస పెట్టి గ్యాప్ ఇస్తూ ఉన్నాడు సార్, చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈ వైన్ షాప్లలో చేశాడు సార్. వైన్ షాప్లలో ఏం చేశాడు సార్ అంటే వాడు అది చూసుకున్న తర్వాత ఇప్పుడు షటర్ తీయడానికి చాలా కష్టంగా అయితే గోడ బలగొడతారు సార్. దాంతో పాటు మొత్తం హ్యామరు వాడిని పట్టుకుంటే అప్పుడే ఇవి మొత్తం పెట్టుకుంటాడు సార్. వాని ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుంది సార్ అంటే మంకీ క్యాప్ సార్, చేతులకు గ్లౌజులు, రెయిన్ కోటు, బ్లాక్ షూస్ వేసుకొని వెళ్తారు సార్. వాని కిట్ ఉంటుంది మళ్ళీ బ్యాక్ సైడ్. ఇవి మొత్తం కిట్, హ్యామర్, మిరపపొడి ఉంటుంది సార్ బ్యాక్. ఇన్ ఎమర్జెన్సీ ఏదో విధంగా ఒకవేళ పట్టుకున్నారనుకోండి, ఈ మిరపపొడితో అటాక్ చేయడం వాని దగ్గర ఉంటుంది, కొంచెం ఐటమ్స్ దాంతో అటాక్ చేయడం, ఇది వాని. అప్పుడు లాస్ట్ వాని టైం మూడిందంటారు కదా ఒక టైంకి. ఆ టైంకి వాడు ఇక్కడ స్టార్ కిరాణంలో సార్ ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అటెంప్ట్ చేశాడు అక్కడికి. ఆల్రెడీ ఇవి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మేము అందరినీ అవేర్నెస్ చేసేసి, చూడండి మీరు క్యాష్ ఎక్కువ పెట్టకండి ప్లీజ్, దయచేసి క్యాష్ ఎక్కువ పెట్టకండి. అండ్ సీసీటీవీ కెమెరాలు ఎలాగో ఉంటున్నాయి, వాడు కెమెరా థెఫ్ట్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్ ఎక్కువ పోతాడు. ఈ విధంగా ఉన్నప్పుడు మేము చెప్పాం సీసీటీవీ కెమెరా ఉంది, మొత్తం ఉంది, అయినా జరుగుతూ ఉంది అంటే మళ్ళీ ఏదో ఇప్పుడు అలారం పెట్టుకోండి అని చెప్పి, అంటే టచ్ చేస్తే కొంచెం లిఫ్ట్ అయితే అది అలారం వస్తుంది సార్. ఆ విధంగా అక్కడ చెప్పినప్పుడు అందరు పెట్టుకున్నారు. అక్కడ కూడా ఒకసారి అటెంప్ట్ అయింది సార్, ఒకసారి చేశాడు, సెకండ్ టైంకి పోయింది మళ్ళీ అదే విధంగా సేమ్ అక్కడ. ఎందుకు వాడికి అంత కాన్ఫిడెన్స్? అది కొంచెం పెద్ద షాప్ సార్, ఆ పెద్ద కిరాణా. ఒకసారి చేసాం కదా, ఎలా ఉంటారని జ్ఞానం లేదు ఆవిడకి. టైం సార్, అది టైం. ఓకే, చేసిన తప్పు ఎక్కడ ఒక చోట మనకు క్లూ వదిలేసి పెడతాడని అక్కడ సార్. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పి పెట్టాము. వాడు చూసుకుంటా ఉన్నాడు సార్ నైట్లో. 2 o'clock నైట్ 1 o'clock చూశాడు, తర్వాత ఓకే ఫైన్. 2 o'clock చూశాడు, ఫైన్. 3కి చూశాడు. 3కి చూసేసరికి ఈ కెమెరాస్ మొత్తం కట్ అయిపోయింది. వాడు ఇమీడియట్లీ వాళ్ళకి చెప్పి పెట్టాము. ఇమీడియట్లీగా ఓనర్ ఎస్ఐకి కాల్ చేశాడు, సార్ ఇట్లా మళ్ళీ వచ్చినట్టున్నారు సార్, కెమెరాస్ మొత్తం బంద్ అయిపోయినాయి. ఇమీడియట్లీగా అక్కడ మా దగ్గర ఉన్న ఫోర్స్ పెట్టేసుకొని ఇమీడియట్లీ వెళ్ళిపోయిన తర్వాత కింద నుంచి కాకుండా మేము ఫ్రంట్ నుంచి కాకుండా మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసినాం. అరే కదలొద్దురా అన్నాం, లోపల ఉన్నాం, కదలొద్దురా అన్నాం. వాడు చేతులు పైకి ఎత్తేసాడు, అంటే ఇప్పుడు దొరికిపోయినాం అని చెప్పి చేతులు పైకి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి హోల్డ్ చేసుకొని తీసుకొని వచ్చాం సార్. నా దగ్గర నుంచి సార్ ఈ 10 cases వాడు ఒప్పుకున్నాడు. ఈ విధంగా కొంచెం ఇంత పర్టికులర్గా ఇంత సీరియస్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మా ఎస్పీ గారు సార్. ఎస్పీ సార్ ఈ థెఫ్ట్ కేసెస్ జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదలడు, జీరో టాలరెన్స్. అయితే దీనికోసం అని చెప్పేసి ఎస్పీ సారు
టాస్క్ ఫోర్స్ టీం, సిసిఎస్ టీం, మేము డే బై డే వాళ్ళు ఒక నైట్ మేము ఒక నైట్ అట్లా చేయడం, అన్ని విధాలుగా సీసీటీవీ వెరిఫికేషన్, తర్వాత మాస్క్ తీసేసి ఏమైనా అవుతుందని చెప్పేసి ఆ విధంగా టెక్నికల్ గా ఎక్కడ కూడా ఫేస్ అయిపోలేదు, ఎక్కడ లేదు, ఎక్కడ మాస్కే మొత్తం మాస్క్ ఆ విధంగా చేయడం. తర్వాత ఇక ఈ టవర్ డంపులు, ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఎంత టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ మన మాన్యువల్ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ సార్. దీంట్లో కూడా ఏ కేసులో కూడా సార్ టెక్నికల్ పట్టుకోగానే అంత ఒప్పుకున్నాడా వాడు? ఎస్ సార్. రిసీవర్ ఎవరికి? సార్ రిసీవర్ ఎవరు? వాడు ఇంట్లో పెట్టుకున్నాడు సార్. ఎందుకు చేస్తున్నాడట సార్? ఇప్పుడు వాడు ఫస్ట్ లో హైదరాబాద్ లో చిన్న షాప్ లో పనిచేశాడు వాడు. అక్కడ 5,000-10,000 అయితే ఇచ్చేది సార్. అటు నుంచి వాళ్ళ నాన్నగారు ఇక్కడ మున్సిపాల్లో పనిచేస్తాడు, ఆ పని కూడా చేశాడు, చాలా తక్కువ జీతం. ఇంకోటి వాడు మొత్తం ఆన్లైన్ బెట్టింగ్, ఈ వచ్చిన డబ్బులు మొత్తం ఆన్లైన్లో బెట్టింగ్లో పెట్టడం, కొన్ని దాచుకోవడం, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వేటకి వెళ్ళడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు సార్. అందులో రికవరీ ఎంత ఉందండి? 9,20,000 సార్. ఇక్కడ కాకుండా మరికల్లో కూడా ఒకటి గోల్డ్ షాప్ అటెంప్ట్ చేశాడు సార్. వీడే సార్ గోల్డ్ షాప్ అటెంప్ట్ చేశాడు సార్. అక్కడ అటెంప్ట్ చేసేసిన తర్వాత అక్కడ కొంచెం అలర్ట్ అయిన తర్వాత వీడు బ్రేక్ కాలేదు సార్, లోపల అటెంప్ట్ అయితే చేశాడు సార్. ఇంకొక అఫెండర్ ఉన్నాడు కదా, కర్ణాటక నుంచి వచ్చి చేస్తుంటాడు కదా. దానికోసం సార్ ఇప్పుడు మాకు ఎప్పుడైనా ఇక్కడ అఫెన్స్ జరిగితే సార్, కర్ణాటక బార్డర్ ఉంది కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి ఇక్కడికి అఫెండర్స్? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు దొంగలదే సార్ మెయిన్ అఫెన్. వాళ్ళు అక్కడ నుంచి వస్తారు, ఈ విధంగా అఫెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారు. వాళ్ళు ముందుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రూట్, వాళ్ళ ఎంట్రీ ఎగ్జిట్స్ మొత్తం మా దగ్గరే సార్. అవునా? ఎస్ సార్, ఎంట్రీ ఎగ్జిట్స్ మా దగ్గరే సార్. ఇంకోటి మేము పక్కన సైదాపూర్ సిఐ గారితో టచ్లో ఉంటాను, రాయచూర్ సిఐ గారితో అప్పుడు ఫ్రీక్వెంట్లీ టచ్లో ఉంటాను. ఇప్పుడు ఇది జరిగిందంటే కంపల్సరీ నేను నెక్స్ట్ వాళ్ళకే కాల్ చేస్తాను, సార్ మీ దగ్గర ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. ఇది కాకుండా వేరే ఇష్యూస్ ఉన్నాయండి ఇక్కడ? వేరే ఇష్యూస్ అంటూ ఏముండవు సార్, ఎక్కువగా మేజర్ కమ్యూనల్ ఉండవు సార్. మెయిన్ ఏంటంటే సార్, కమ్యూనల్ అంటే మాకు కొంచెం గొప్పగా చెప్పుకునేది మాకు ఊట్కూరు ఒకటి ఉంటుంది సార్. మేజర్గా ఏంటంటే కొంచెం ఇక్కడ ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి సార్. చైల్డ్ మ్యారేజెస్, పోక్సో కేసెస్ దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కావడం, 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలోప్ అవ్వడం, ఈ కేసెస్ ఎక్కువ సార్. దీనికోసం అని చెప్పేసి సిడబ్ల్యూసి వాళ్ళతో ఇప్పుడు సారు ప్రతి విలేజ్లో ఎస్పీ సారు కంపల్సరీ దీనికి సంబంధించి అవేర్నెస్ మీటింగ్లు పెట్టడం. ఇంకొంచెం సార్ ఈ మనకు ఈ సైబర్ అఫెన్సెస్లో కొంచెం ఎక్కువ కావడం, ఈ మధ్య మొత్తం ఈ ఫ్రాడ్ కూడా సైబర్ క్రైమ్ ఉందండి. ఎస్ సార్, ఎక్కడ ఫోన్ టెక్నాలజీ ఉందంటే అక్కడ సైబర్ క్రైమ్ ఉంది. అంటే పోక్సో కూడా అవుతున్నాయి ఇక్కడ, పోక్సో కేసెస్ ఎక్కువ ఉంటాయి సార్. ఎన్ని ఉంటాయండి మంత్లీ పోక్సో కేసులు ఈ మధ్య? అంటే సార్ ఈ పోక్సో కేసులు కూడా సార్ మనకు జనవరి ఫిబ్రవరి తర్వాత సార్, ఫిబ్రవరి తర్వాత నుంచి మే వరకు ఉంటుంది సార్. ఎందుకు అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ ఎలోప్మెంట్ కేసెస్ ఎక్కువ అవుతాయి. దానికోసం అని చెప్పేసి ఎస్పీ సార్ ఎన్ని ఉంటాయంటే 2 నెలలు ఇక్కడ వినీత్ సార్ ఆదేశాల మేరకు సార్ ఇక్కడ ప్రతి విలేజ్లో వెళ్ళేసి మేజర్ ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉన్నాయో అక్కడ కంపల్సరీగా అవేర్నెస్ మీటింగ్లు పెట్టుకోవడం, సిడబ్ల్యూసి వాళ్ళతో మీటింగ్లు పెట్టడం. ఆ 2 నెలలు ఎన్ని ఉంటాయి పోక్సో ఇక్కడ? ఈజీగా 8 to 10 ఉంటాయి సార్. 8 to 10 అంటే అపార్ట్ ఫ్రమ్ ఇది కాకుండా ఆల్రెడీ ఎలోప్ అంటే ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకునేవి అవి కాకుండానే ఇవి చెప్తున్నాను నేను. కష్టం ఏంటి చూసారు, అమ్మ నాన్న కష్టం చూసి వచ్చారు, ఒక గోల్ ఉంటుంది మైండ్ లో, అంటే పోలీసింగ్ అంటే ఇలా చేయాలని. మీ గోల్ ఏంటి చెప్పండి అసలు? మనము ఈ తీసుకున్న ఉద్యోగానికి కంపల్సరీగా మన వంతు బాధ్యతగా సమాజానికి సేవ చేయాలనేది ఒకటి ఉంటుంది సార్. మనలాగా కొందరికి తయారు చేయడం అనేది ఒకటి ఉంటుంది సార్. ఈ విధంగా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం వెన్నంటూ ఉండి ముందుకు తీసుకెళ్లాలనేది ఒకటి ఉంటుంది సార్. పోలీసింగ్ లో వచ్చాను, పోలీసింగ్ చేస్తున్నాను, కానీ దాన్ని రావడానికి కారణం అమ్మా నాన్న పడ్డ కష్టం, వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ఈ డ్రెస్కి ఒక అర్థం వచ్చింది అంటున్నారు రామ్లాల్ గారు. నేను వేసుకోవడం కాకుండా నన్ను చూసి మరికొంతమంది తయారవుతున్నారు గ్రామాల్లో, వాళ్ళకు కూడా నా వంతు సహకారం అందిస్తానంటూ ఆయన చెప్తున్నారు. ఇది వారం కె రామ్లాల్ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.